ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 35వ అధ్యాయము 3వ మాట, చివరి భాగం. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదనని చెప్పాను. నా శ్రమ దినమున తోడైనటువంటి దేవునికి అనేటువంటి మాట. ఉదయకాల సమయంలో సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మన జీవితాల్లో అనేకమైన శ్రమ దినాలు మనం ఫేస్ చేస్తాం. ఒకసారి వెనక్కి తిరిగితే ఎన్ని శ్రమల్లో నుండి ప్రభు మనలను తప్పించాడు. యాకోబు జీవితం కూడా ఈ మాటలు 20 సంవత్సరాలు యొక్క సంగ్రహ వాక్యము లేకపోతే వాక్కులను చెప్పచ్చు. ఆదికాండము 28వ అధ్యాయంలో ప్రభు యాకోబుకి ఎటువంటి వాగ్దానాలు ఇచ్చాడో ఈ యొక్క 20 years స్పాన్ లో ప్రభు కాచి కాపాడినందుకు థ్యాంక్స్ గివింగ్ తో ఆయన చెప్తున్నటువంటి మాట. ఈరోజు ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడినటువంటి గొప్ప దేవునికి, నా శ్రమ దినమున నాకు తోడైనటువంటి దేవుడు నీకు కూడా తోడుగా ఉండను కాక. నీ శ్రమల దినములో కూడా ప్రభు మాత్రమే నీకు తోడుగా ఉంటాడు. విత్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్. కొన్ని పరిస్థితుల్లో భార్య నిన్ను వదిలేస్తుంది, బిడ్డలు వదిలేస్తారు, బంధువులు వదిలేస్తారు. అన్ని సమయాల్లో కూడా ప్రభు మాత్రమే నీకు తోడుగా ఉంటాడు. క్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బిలీవ్ దట్. ప్రతి క్షణములో నాకు తోడైనటువంటి దేవాది దేవుడు. నువ్వు విశ్వసిస్తే దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. దేవుడి మాటలు దించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మీ వాక్కుతో మీరు మమ్మల్ని నింపి, నా శ్రమ దినమున నాకు తోడైనటువంటి దేవుడు అని యాకోబు ప్రభు ఐశ్వర్యాన్నిస్తున్నాడు. మా జీవితాల్లో ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యను వీక్షిస్తున్న వారిని అందరి జీవితాల్లో వారి శ్రమ దినములో మీరే తోడుగుండమని, మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు మెండుగా మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.